అమెరికా వరకు అణువారి హెడ్లు మోసుకెళ్లగలిగేటటువంటి ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తాము రాబోయే 5 సంవత్సరాల్లోని అని కిమ్ మొన్న అన్నాడు ఒక 2 వారాల క్రితం. అప్పుడు కూడా ఏదో పరీక్ష చేశాడు కొన్ని క్షిపణులు జపాన్ వైపుకి. ఆ సమయంలో అన్నాడు ఇప్పుడేమొచ్చేసి ఘన ఇంధనం అంటే శక్తివంతమైనటువంటి ఘన ఇంధనంతో నడిచేటటువంటి ఒక ఇంజిన్ని పరీక్షించాడు. ఇది 2500 కిలోల థ్రస్ట్ని కలిగినటువంటి ఇంజిన్ అంట. ఇప్పుడు ఈ ఇంజిన్ని స్వయంగా కిమ్మే పరీక్షించడం అంటే అక్కడ దగ్గరుండి పరీక్షించాడు. ఇప్పుడు ఇది అమెరికా వరకు మోసుకెళ్ళగలిగేటటువంటి ఖండాంతర క్షిపణికి చెందినటువంటి ఇంజిన్ అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు ఒకవైపు ఇరాన్ వైపు పూర్తిగా అమెరికా దళాలు కమ్మేశాయి. ఖర్గు ద్వీపాన్ని కైవసం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఖర్గు ద్వీపం ఆల్రెడీ అమెరికా దళాల చేతిలోకి వచ్చేసిందని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడేమొచ్చేసి కిమ్ పరీక్షించినటువంటి ఈ క్షిపణుల మీద అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇంజిన్ దేనికి సంబంధించింది అని. అటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా మా యొక్క సైనిక నిరోధక శక్తిని మేము పెంచుకుంటున్నాము, పెంచుకునేటటువంటి హక్కు మాకు ఉంది, అలాగే ఈ పరీక్షలన్నింటినీ కూడా సమర్థించుకుంటున్నాడు, అణు పరీక్షలు కూడా సమర్థించుకుంటున్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో అమెరికా కూడా ఇటువైపు ఒకవైపు దృష్టి పెడుతుంది. ఎందుకంటే రష్యా, చైనా, ఉత్తర కొరియా ఇవన్నీ ఒకటే, ఇరాన్కి సపోర్ట్ చేసేటటువంటి దేశాలే. అందుకోసమని ఇప్పుడు అమెరికా ఇటువైపు కూడా ఒక కన్ను వేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి నిఘా.